ప్రేమించి భూమి మీద తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ మట్టిలోనే పూడ్చిపెట్టిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞ లేనిది నువ్వు మట్టిలో పోవట్లేదు. దేవుడు ఆజ్ఞతో నిన్ను మట్టిలో పూడుస్తున్నాడు. ఆనాడు ఆదంని కూడా మట్టిలోని పూడిశాడు. మట్టితోనే బొమ్మని చేశాడు. మట్టితోనే జీవం పోశాడు. ఆ మట్టిలోనే ఆదంని కూడా పూడ్చిపెట్టాడు. కొందరు కట్టెల్లో కాల్చి ఆవిరైపోతున్నారు. కానీ లోకంలో నువ్వు ఆవిరైపోతున్నావు. లోకంలో నువ్వు మట్టి అయిపోతున్నావు. నీ ఆస్తి ఏమన్నా నువ్వు తీసుకెళ్తున్నావా? నీతో పాటు వాళ్ళు వస్తున్నారా? నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీవు మరి భార్య కానీ వస్తుందా వెంట? ఎవరు రారు కదా. నీవు సంపాదించినది ఈ లోకంలోనే వ్యర్థమైంది, కానీ నువ్వు తీసుకెళ్ళేది ఏమీ లేదు. నువ్వు జాగ్రత్త పడుతున్నావా? నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఆకలి ముఖం చూడగలుగుతున్నావా? మరొకరికి పెట్టగలుగుతున్నావా లేదా? సహాయము చేయగలుగుతున్నావా లేదా? నీకన్నా హీన స్థితిలో ఉండవాళ్ళకి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? వాళ్ళతో నువ్వు సమాధానం పడతావా? వాళ్ళతో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? కనీసం నీ కుటుంబం నువ్వు చూసుకోగలుగుతున్నావా? నీ నడక, నువ్వు ఆలోచన, నీ హృదయము కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? నీ మనసు ఒక చోట, నువ్వు ఒక చోట ఉండగలుగుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీ నడక ఒక చోట, నీ ఆలోచన ఒక చోట ఉందా అని అడుగుతున్నాడు. నీవు సరి అయిన మార్గంలో నడిస్తే పరలోకం రాజ్యం ఉంది అంటుండు దేవుడు. సరి అయిన నడక నడవాలంట. సరి అయిన నోటి మాట అంట. సరి అయిన జీవితమును నడవాలంట. నీ ఇష్టాచారంగా నువ్వు మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? నీ ఇష్టాచారంగా నువ్వు చేస్తే ఊరుకుంటాడా? అంజరప చెట్టునే తీసేశాడు. నిన్ను తీయటం ఒక లెక్క కాదు. అంజరప చెట్టుని తీసి వేశాడు దేవుడు. నిన్ను ఒక్క నిమిషం మర్చిపోవటానికి ఆయనకి తక్కువేమి కాదు. నువ్వేమో ఆమెకు దేవుడికి ఎక్కువ కాదు. దేవుడు పోసిన జీవము, దేవుడు నిన్ను వేరుపరిస్తేనే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. దేవుడికి మనకు ఏది చేయాలన్న దేవుడికి సాధ్యమైంది కాదు. అందుకోసమే జాగ్రత్తగా కలిగి జీవించు. జాగ్రత్త కలిగి నువ్వు మాట్లాడు. జాగ్రత్తగా కలిగి నడవమన్నాడు దేవుడు. నువ్వు జాగ్రత్త కలిగి జీవిస్తున్నావా? నడుస్తున్నావా? ఓటిపోటి మాటలతో నేను అహంకారం చూపించుకుంటున్నావా? నేను ఉండదాన్ని అని చూపించుకుంటున్నావా? నీ అందమే నువ్వు చూపించుకోగలుగుతున్నావా? ఈ లోకము వ్యర్థమని చెప్తున్నాడు దేవుడు. ఒక రోజుకి నువ్వు మట్టిలో పోయేదానివే అంటున్నాడు. మట్టిలో నిన్ను పూడుస్తానంటున్నాడు దేవుడు. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఉదయకాలము దేవుడు మనకు సహాయము చేయాలని మనం కోరుకోవాలి. ఈ లోకము వ్యర్థము, ఈ లోకము మోసకరమైనది. ఈ లోకము జీవితము దేవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాను.